రోహిణి అయితే ఇంకా మనోజ్ దగ్గర తనకు దగ్గరగా ఉండాలని చెప్పని ఇంకా ఒక పెద్ద ఆర్డర్ అన్నట్టు మాదిరిగా నాటకం ఆడుతుంది. ఇంకా ఆ ఆర్డర్ కూడా రోహిణి మేడం వస్తేనే ఇస్తాము అన్నట్టుగా చెప్పేటప్పటికీ ఇంకా ప్రభావతి కూడా ఇంత పెద్ద ఆర్డర్ వస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు, అలాగే షాప్కి వెళ్ళు అని చెప్పనని పంపిస్తుంది. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత బాలు మీనా కూడా అక్కడికి వస్తారు. అయినా మీకు ఇక్కడ ఏం పని అని అనగానే ఇంకా తనేమో అక్కడికి వచ్చిన పెద్ద ఆఫీసర్గా వచ్చిన ఆయన ఇంకా బాలుకి అయితే క్లోజ్ ఫ్రెండ్, అలాగే కూడా తను చిన్న చిన్న పనులు ఏదైనా చెప్పినా కానీ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూడగానే ఇంక వాళ్ళ గుట్టంతా బయట పెట్టిన తర్వాత రోహిణి గురించి మళ్ళీ మనోజ్కి అసలు విషయం తెలిసేలా అయితే చేస్తారు. ఇదంతా ఇలా ఎందుకు చేశావు అని చెప్పని ఇంకా మనోజ్కి అయితే రోహిణి విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా అక్కడే కళ్ళు తిరిగి అయితే పడిపోతాడు. ఇంకా సరే, ఇంకా మీరు ప్రతి విషయంలో నన్ను కాపాడుతూ వస్తున్నారు అని చెప్పని మనోజ్ అయితే ఇంకా బాలుని మీనని అంటాడు. ఇంకా మనం వచ్చిన పని అయిపోయింది మీనా, మనం ఇంక వెళ్ళిపోదాం పోదా అని చెప్పని వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఎప్పుడెప్పుడు మనోజ్ వాళ్ళు వస్తారా అని ఇంటికాడైతే ప్రభావతి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా మనోజు అలాగే రోహిణి ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకా ఏదిరా ఆ చెక్ మార్చేశారా, ఆ చెక్ ఇవ్వండి నేను దాచిపెడతానని చాలా కంగారుగా అయితే చాలా ఆతృగా అడుగుతుంది. ఇంకా అక్కడ మనోజ్ అయితే ఆ చెక్కు లేదు ఏమీ లేదు అంటే ఎందుకురా, ఎందుకు లేదు, పెద్ద ఆర్డర్ అన్నావు కదా అంటే అంటే నీ కొడుకు ఆ చెక్కునే కాదమ్మా నిజం కూడా దాచిపెడుతున్నాడని బాలు అంటాడు. ఏంట్రా ఏం నిజరా, ఎప్పుడు తలా తోక లేకుండా మాట్లాడుతూనే ఉంటావు కదా, అయినా ఏంట్రా చెక్ ఏదిరా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా రోహిణి సైతే చూసి అసలు నిజం అయితే బయట పెడతాడు. ఇలా ఎన్నిసార్లు నువ్వు నా కుటుంబాన్ని నా కొడుకుని మోసం చేస్తావు అని చెప్పనని మళ్ళీ రోహిణి మీదకి గొడవకి వెళ్తుంది. ఇంకా అలా వెళ్ళిన ప్రతిసారి ఇంకా ఆపేసి అమ్మ నువ్వు కొట్టడం తను ఎప్పటికీ మారదు, తనకే నేనే విడాకులు ఇచ్చేస్తానని చెప్పనని ఇంకా మనోజ్ అయితే ఇంకా అసలు నిర్ణయం అయితే తీసుకుంటాడు. దానికి ఇంకా రోహిణి అయితే ఇంకా అక్కడే కలదిరి